పరిశుద్ధుడైన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ స్నేహితులందరికీ దివ్య వాక్యోదయం. ఈనాటి పాఠ్యభాగము ఎఫెసీ 1:15. ఈ హేతువు చేత ప్రభు అయిన యేసునందలి మీ విశ్వాసమును గూర్చియు పరిశుద్ధులందరి ఎడల మీరు చూపుచున్న విశ్వాసమును గూర్చియు నేను వినినప్పటి నుండి మీ విషయమై మానక దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. విశ్వాసం అనేది ఉత్తేజింపజేస్తుంది. నీవు విశ్వాస కార్యాలను గూర్చి విన్నప్పుడు ఎంతగా లేపబడతావు. సామాన్యమైనటువంటి సహోదర సహోదరీలలో కొంతమంది యొక్క విశ్వాస కార్యాలను మనం చూస్తూ ఉన్నప్పుడు హృదయము పరలోకం వైపు గంతులు వేస్తుంది. నీ సహోదరుడు విశ్వాసంలో వృద్ధి చెందడాన్ని చూసినప్పుడు నీకెంత ఉల్లాసంగా ఉంటుంది. మీలో ఎంతమంది మీ సహోదరులు సాధించిన విజయాలను బట్టి తక్కువ చేసి మాట్లాడుతున్నారో నాకు తెలియదు, కానీ ఇది సాతాను పని. నీవు సాతాను పనివాడివైతే గనుక వాడు చెప్పినట్లల్లా చేసేవాడివైతే సరే, నీకంటే నీ సహోదరుడు వృద్ధి చెందడం చూసి నీవు ఓర్చుకోలేవు. నేను బాగానే ఉన్నాను అనే దుస్థితిలో ఉన్న మనలో కొంతమందిమి అలాంటి దుస్థితి నుండి తప్పింపబడాలి. లేఖనాల్లో బాగానే ఉండడం అనేది ఏమీ లేదు. నేను బాగున్నాను అని నీవు చెప్పే క్షణంలోనే నా నుండి దూరంగా పో అని దేవుడు అంటాడు. ఈ ప్రజల విశ్వాస క్రియల చేత నిండి ఉన్నట్లు, పరిశుద్ధులందరి ఎదుట ప్రేమ కలిగి ఉన్నట్లు కూడా పరిశుద్ధుడైనటువంటి పౌలు గారు చూపించారు. ప్రేమ అనేది విడదీయబడలేనిది. నా ప్రేమ ఇంతవరకే, ఇంతకన్నా ముందుకు ప్రవహించదు అని ప్రేమ ప్రవాహానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేరు కదా. అది దేవుని ప్రేమతో కూడినదైతే ప్రవహిస్తూనే ఉంటుంది. అది నీ హృదయాన్ని దాటి, నీ కుటుంబ పరిధిని దాటి, నీ కులాన్ని దాటి, నీ పట్టణాన్ని దాటి, నీ దేశాన్ని దాటి ఈ ప్రపంచపు నలుమూలలోనికి కూడా ప్రవహిస్తుంది. అది దేవుని యొక్క ప్రేమ. ఎఫెసీ సంఘం వారు పరిశుద్ధులందరి ఎడల కూడా అలాంటి ప్రేమను కలిగి ఉన్నారు కదా. పరలోకము ఒక జంతు ప్రదర్శనశాలలాగా ఉంటుందని అనుకోకండి. ఒక బోనులో సింహాలు, మరొక బోనులో గొర్రెలు, మేకలు, మరొక దానిలో దుప్పులు, జింకలు ఇలా ఉంటాయని చంపుకోకుండా వేరువేరు బోనుల్లో ఉన్నట్లు పరలోకం అనేది ఉండదు. అలా కొన్నిసార్లు చెప్తుంటాను. అలా ఉండడము క్రైస్తవత్వము కాదు. నీ గర్వాన్ని విడిచిపెట్టి యేసయ్యను గూర్చిన గొప్ప గ్రహింపును దయచేయమని ప్రభువారిని వేడుకోవడం చాలా మంచిది. దేవుని ప్రేమతో నింపబడి ఉండండి. మనము యేసు ప్రభువును చూపించినట్లుగా దేవుడు మనకు సహాయము చేయునుగాక. ఆమేన్.